మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను 7 days to transform your child behavior సిరీస్లో భాగంగా డే 2 ఎమోషనల్ లేబులింగ్ అనగా నేమ్ ద సిచ్యుయేషన్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్, మీ పిల్లలు చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అవుతున్నారా? ఒక్కసారి నో అన్నా వెంటనే ఏడుస్తున్నారా? ఏమైందో చెప్పలేక మరింత కోపపడుతున్నారా? బయట కామ్గా ఉంటూ ఇంట్లో మాత్రమే ఎక్స్ప్లోడ్ అవుతున్నారా? సారీ చెప్పాలని అనిపిస్తున్నా మాట రావడం లేదా? ఇవి బ్యాడ్ బిహేవియర్ కాదు, ఇవి అన్ట్రైన్డ్ ఎమోషన్స్. పిల్లలకు ఎమోషనల్ అని అనిపిస్తుంది, కానీ హ్యాండిల్ చేయడం రాదు. ఈరోజు డే 2లో పిల్లల యాంగర్ అండ్ క్రయింగ్ బిహైండ్ ద సీన్స్, వాట్ పేరెంట్స్ మిస్ అనే టాపిక్ క్లియర్గా చూద్దాం. పేరెంట్స్, మనం అంతా కూడా మ్యాక్సిమం పిల్లల బిహేవియర్ మీద ఫోకస్ చేస్తాము. ఎందుకలా మాట్లాడావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు కామ్గా ఉండలేవు అని. కానీ ఇది అసలు రూట్ ప్రాబ్లం కాదు. రూట్ ప్రాబ్లం ఏంటంటే, పిల్లలకు ఎమోషన్స్ వచ్చేటప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో రాదు. అప్పుడేమవుతుంది? ఎమోషన్ పెద్దదైపోతుంది, వర్డ్స్ రావు, బ్రెయిన్ జామ్ అవుతుంది, రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ కాదు. పేరెంట్ ఇరిటేట్ అవుతారు, చైల్డ్ మరింత ట్రిగర్ అవుతాడు. చైల్డ్ సైకాలజీ ప్రకారం చిన్నపిల్లల్లో ఎమోషనల్ బ్రెయిన్ అంటే అమిగ్డలా చాలా యాక్టివ్గా ఉంటుంది. లాజికల్ బ్రెయిన్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా డెవలపింగ్ అవుతుంది. అంటే ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు లాజిక్గా థింక్ చేయలేరు, వాళ్లకు ఇన్స్ట్రక్షన్ వినిపించదు, వారు నిజంగా కంట్రోల్లో ఉండరు. ఇది మిస్బిహేవియర్ కాదు, ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ రియాక్షన్. దీనిని కంట్రోల్ చేసే ఒక్క మెథడ్ ఉంది, అదే ఎమోషనల్ లేబులింగ్. ఈరోజు మనం నేర్చుకోబోయే 3 న్యూ స్టెప్స్. స్టెప్ 1లో సిచ్యుయేషన్ నేమ్ చెప్పడం. అంటే ఎమోషన్ నేమ్ కాదు, సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎగ్జాంపుల్, నీ టాయ్ బ్రేక్ అయింది కదా, అందుకే నువ్వు అప్సెట్ అయ్యావు. గేమ్లో విన్ కాలేదు, అందుకే డిసప్పాయింట్ అయ్యావు. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, అందుకే నువ్వు సాడ్గా ఫీల్ అవుతున్నావు అని. అంటే ఇలా వాళ్ళు ఏదైతే ఎమోషన్ క్యారీ చేస్తున్నారో దాన్ని పేరెంట్స్గా మనం గుర్తించాలి. ఇది వాళ్ళ బ్రెయిన్కి క్లారిటీ ఇస్తుంది, ఎమోషన్ని చిన్నదిగా చేస్తుంది. ఎమోషన్ చిన్నదిగా అవడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్ తగ్గుతుంది. దానితో వాళ్ళు కొంచెం కామ్ అవుతారు. స్టెప్ 2, ఎమోషనల్ స్పేస్ క్రియేట్ చేయడం. ఇంటిలో సేఫ్ స్పేస్ ఉన్నప్పుడు పిల్లలు ఫాస్ట్గా కామ్ అవుతారు. అంటే పిల్లలకు మనం ఎమోషనల్ సేఫ్టీ క్రియేట్ చేయాలి. సాఫ్ట్గా మాట్లాడాలి. సరే, ఏదైనా ఉంటే నువ్వు కామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అనాలి. ఇది చైల్డ్ బ్రెయిన్కి సేఫ్టీ సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైతే పిల్లలకు సేఫ్టీ ఫీలింగ్ వస్తుందో వాళ్లకు ఫ్రస్ట్రేషన్ డ్రాప్ అవుతుంది. వెరిఫై స్టెప్ 3, కామ్ డౌన్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఇవ్వడం. ఏదైనా 2 ఆప్షన్స్ చూపించి అందులో ఒకటి ఎంచుకోమని అడగండి. వాటర్ తాగుతావా? ఏదైనా స్నాక్ తింటావా? 2 డీప్ బ్రెత్స్ చేసుకుందామా? లేదా 1 minute బ్రేక్ కావాలా? విండో దగ్గరికి వెళ్ళాలా? గార్డెన్లో ఆడుకుంటావా? ఇలా సిచ్యుయేషన్కి అకార్డింగ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మైండ్ థింకింగ్ మోడ్కి వెళ్తుంది. అప్పుడు ఎమోషన్ కంట్రోల్ అయిన ఫీలింగ్ వస్తుంది, కోపం అండ్ ఏడుపు తగ్గిపోతుంది. ఈ టెక్నిక్ ఎలాంటి సమయంలో యూజ్ చేయాల్సి వస్తుంది అంటే, మామూలుగా స్కూల్కి వెళ్లే టైంలో కొంతమంది పిల్లలు వెళ్ళొద్దని ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మనం ఇలా ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళ ఎమోషన్ తగ్గించచ్చు. కొన్నిసార్లు స్నాక్స్ కోసం ఇడిచినప్పుడు, కొన్నిసార్లు సిబ్లింగ్తో ఫైట్ చేసినప్పుడు. అతను నీ టాయ్ తీసుకుంటే నీకు హర్ట్ అయింది కదా, సరే ఎవరు ఫస్ట్ కామ్ అయితే వాళ్లకు రివార్డ్ ఇస్తాను అని ఏదైనా ఆప్షన్స్ ఇచ్చి, మీకు గిఫ్ట్ కావాలా, ఇలాగే ఫైట్ కావాలా అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇలా మనం పిల్లల ఎమోషన్ గుర్తించి కామ్ అయ్యేలా చేస్తే వాళ్ళు కంట్రోల్కి వస్తారు అండ్ పేరెంట్స్తో రియల్ కనెక్షన్ ఫీల్ అవుతారు.
దిస్ ఇస్ డే 2 ఎమోషనల్ లేబులింగ్. ఈ 3 స్టెప్స్ కన్సిస్టెన్సీతో చేస్తే 2-3 డేస్లోనే ట్రయింగ్ తగ్గిపోతుంది, యాంగర్ షార్ట్ అవుతుంది, వర్డ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎమోషనల్ మెచ్యూరిటీ పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ 7 డేస్ సిరీస్ పూర్తిగా చూసి మీ పిల్లల లైఫ్లో వాల్యూ